ఇందాక ఓపీకి ఒక పేషెంట్ వచ్చింది. తన హిమోగ్లోబిన్ 7 ఉంది. అవును, ఎంత తక్కువ హిమోగ్లోబిన్ ఉంది ఏంటమ్మా, నువ్వు సరిగ్గా ఫుడ్ తీసుకోవా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. లేదు మ్యామ్, అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు అని అంది. సో తన పీరియడ్స్ గురించి అడిగితే, పీరియడ్స్ టైంలో కొంచెం హెవీగా బ్లీడింగ్ అవుతుందా అని అడిగితే, అవును మేడం కొంచెం హెవీగానే అవుతుంది అని అంది. మరి ఎందుకు నువ్వు ఇప్పటివరకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు అని నేను అడిగితే, మేడం పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీగా అవ్వడం నార్మల్లే కదా, కొంచెం బ్లీడింగ్ హెవీగా అయిపోతే మన యూట్రస్ అంతా క్లీన్ అయిపోతుంది, ఇంప్యూర్ బ్లడ్ అయిపోతుంది కదా అన్నట్టు మాట్లాడింది. సో చాలా మంది ఏమనుకుంటారంటే, పీరియడ్స్ టైంలో హెవీగా బ్లీడింగ్ అయిపోతే మన యూట్రస్ క్లీన్ అయిపోతుంది, అంత బ్లడ్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అన్న అపోహలో ఉంటారు. సో అలా కాదండి, మనకి హెవీగా బ్లీడింగ్ అయినప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఏదైనా యూట్రస్ లో గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మనకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. అలా అయినప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, అనీమియా వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే ముందే హెవీగా బ్లీడింగ్ అవుతుంటే కన్సల్ట్ అవ్వాలి.